బంధువైనోడు అమరుడైండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడైండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీకి జన్మించిండు నెహ్రూ వడిలో ఆటాడిండు చదువు సంధ్యలు నేర్చినోడు సక్కానైన గుణమున్నోడు దేశం కోసం ప్రాణాలిచ్చి పశువులు బాసిండే అయ్యో రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతుల్లో నా ఊపిరొదిలిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ అడుగు జాడల ఆశయాల సాధనకై భారతదేశం ప్రధాని అయ్యి భారత ఖ్యాతిని చాటినవాడు గరీబీ హటావో అంటూ ముందుకు సాగిండే మన రాజీవ్ గాంధీ పేద ప్రజలకు అండగా ఉండి పెన్నీదయ్యిండే మన రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ మాయా మర్మం తెలియని వాడు మంచు కన్నా సల్లని వాడు పండు వెన్నెల మోమున్నోడు పాలలాంటి నవ్వున్నోడు ప్రజలేనా బంధువులంటూ జనముల కలిసిండే మన రాజీవ్ గాంధీ ప్రజల పక్షం నిలిసిన వాడు ప్రాణాలొదిలిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ నిరుపేదలకు నీడైనోడు ఆప్యాయతకు పేరైనోడు పల్లె పల్లెల ప్రగతిని తెచ్చి బడుగు జాతుల మేల్కొలిపిండు కాంగ్రెసు ఖ్యాతిని నిలిపి కనుమరుగయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ త్యాగాల బాటల్లోన తలతల మెరిసిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ అయ్యో ముత్యమల్లె మెరిసిన వాడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసిన రాజీవ్ గాంధీ గారు ఆనాడు యువత అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టి రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సు చూపింది. ఆనాడు 2020 ఒక విజన్ పెట్టుకొని ఆనాడే సాంకేతికతను ముందుకు తీసుకొచ్చి ఈనాడు ప్రపంచ దేశానికి పోటీ పడే విధంగా చేసిందంటే ఆనాడేసిన రాజీవ్ గాంధీ గారి పీఠాలు. ఈరోజు యువత ఆదర్శంగా ఉండాలి, ఈ దేశానికి ముందు పోవాలంటే యువత ముందుండాలని చెప్పి 18 ఏళ్లకే ఓటు అవకాశాన్ని ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి ఆ బాటలు మనందరం నడవాలని రాజీవ్ గాంధీ గారికి జోహార్లు అర్పించుకుంటూ ఎలక్ట్రానిక్స్ అనేది ప్రవేశపెట్టినటువంటి ఘనత రాజీవ్ గాంధీ. ఆ రోజు చేసినటువంటి రోజు ఇంటర్నెట్ కానీ టీవీ కానీ ఈరోజు మనం చాలా విలాసవంతంగా మనం కేవలం రాజీవ్ గాంధీ ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కాబట్టి వారి యొక్క ఆశయ సాధనలో మనందరూ కూడా ముందుండి రాజీవ్ గాంధీ ఆశయాలు సాధించాలని ఈ అవకాశం ఇచ్చిన 35వ వర్ధంతి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన మరి పెద్ద ఎత్తున జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, బ్లాక్ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, ప్రతికూల నాయకులందరూ హాజరైనారు. అసలు రాజీవ్ గాంధీ ఆశయాలను మనందరం కలిసి మరి ముందు కూడా ఇంకా చేస్తామని కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తామని చెప్తున్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి నివాళులర్పించిన గౌరవ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా గౌరవ చంద్రనాథ్ గారు, కృష్ణ గారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని భారతదేశంలో పెంచిన గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ. అదేవిధంగా ఇందిరా అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో
పేదరికం అనేది నిర్మూలిస్తేందుకు కృషి చేసిన రాజీవ్ గాంధీ ఈరోజు మాజీ ప్రధానమంత్రి గౌరవశ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సహాయ సభ్యులు మొత్తం లక్ష్మారెడ్డి గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు జరుగుతూ ఉంది. మరి భారతదేశానికి అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేపట్టిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి చరిత్రలో నిలిచిపోతా ఉంది. మరి గతంలో ముఖ్యంగా చూసినట్లయితే యువతకు ఓటకు గతంలో 21 సంవత్సరాలు ఉంటే 18 సంవత్సరాలకు చేసిన ఘనత కూడా వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ గారికి, వైపల్లి గారికి, గారికి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనా అందరూ పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ఏదేమైనా నాడు కాంగ్రెస్ పార్టీ అంటే పడుగు పలిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక ఘనత ఆ రోజు నుండి చాలా మంది జరిగింది. స్వతంత్ర సమయంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, ఇందిరాగాంధీ, నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఆ తర్వాత చాలా మంది పెద్ద పెద్ద నాయకులు పండిట్ ఉత్తరాలు కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం చేయడానికి ఘనత ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టి వాళ్ళందరూ సెల్ ఫోన్స్, వైఫై, నెట్ బ్యాంకింగ్ వచ్చిన కారణంగా రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు డబ్బం పెట్టి గరీబ్ రాజభవన్ బ్యాంకులు క్యాన్సిల్ సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత ఇందిరాగాంధీ ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ కోసం ఆర్థిక కృషి చేస్తూ ఉన్నారు. బడుగు బలైన వర్గాల కోసం మీరు సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నారు. సన్నబియ్యం కానివ్వండి, కిచెన్ కార్డు కానివ్వండి, కానివ్వండి, బస్ ఫ్రీ కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం అధికారులు వస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా పనిచేయాలి. కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం తెలియజేస్తూ